ఆ రకంగా భాష మీద మనం శ్రద్ధ చేసేందుకు కాస్త 2 మాటలు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు నేరుగా వెంకటేశ్వర ప్రపత్తి నిన్న ఎక్కడ వదిలిపెట్టామో ఆపామో అందులో కడదాం. ఈశానాం జగతోశ్చ వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ శ్లోకానికి పరిపూర్ణంగా నేను అర్థం చెప్పుకున్నాం. దానికి సంబంధించింది మరొక్క విశేషం నేను తెలియజేస్తా, ఎక్కువ మందికి తెలియదు. వెంకటేశ్వర సుప్రభాతాన్ని, స్తోత్రాన్ని, ప్రపత్తిని, మంగళాశాసనాన్ని మొత్తం 68 శ్లోకాలని మహానుభావుడు శతావధాని, వీర శతావధాని తిరుపతి వెంకట కవుల శిష్యుడు వేలూరు శివరామశాస్త్రి గారు తెలుగు పద్యాల్లో అనువాదం చేశారు, పూర్తిగా అనువాదం చేశారు. ఆంధ్రశ్రీ వెంకటేశ్వర సుప్రభాతము అని. వారు ఎక్కడి వారో కాదు, విజయవాడకి చాలా దగ్గరలో చిరివాడ అని ఉంది గ్రామం. చిరివాడ అది పట్టణమే సుమారు కాదు. ఆ చిరివాడలో జీవించినంత కాలము కూడా ఆయన మహానుభావుడు. నిజంగా 70 ఏళ్ళు బతికాడు. దారుణం ఏమిటంటే ఆయన జీవితంలో అన్ని కష్టాలు మా కవులు ఎవరూ పడలేదండి. బహుశా కవి పండితుల్లో అన్ని కష్టాలు పడినవాడు ఎవడు లేడు. ఆయన జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోవలసి వచ్చింది. కారణం ఏమిటంటే బాల్య వివాహం చేశారు. అప్పట్లో ఉండే పద్ధతిలో ఆయనకి ఏదో 10 ఏళ్ళప్పుడు చేశారు, ఆవిడకి ఏదో 8 ఏళ్ళు 7 ఏళ్ళు. ఈయనకి 15 ఏళ్ళు వచ్చేసరికి ఆవిడ చనిపోయింది. ఆ రోజుల్లో మగాళ్ళకి సమస్య కాదని మళ్ళీ పెళ్లి చేసేవారు. కానీ ఈయన ఎంత నీతిమంతుడంటే ఆశ్చర్యకరంగా బ్రాహ్మణ కుటుంబంలో 15 ఏళ్ల పిల్లాడికి భార్య చనిపోతే వెంటనే తల్లి తండ్రి బంధువులు అందరూ వచ్చి ఒరే ఏదో జరిగిందిరా దానికేముంది ఇంకో పెళ్లి చేసుకుంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నేను పోతే దానికి ఆ సలహా ఇస్తారా మీరు? నేను చేసుకోనని చెప్పాడండి. అది శివరామశాస్త్రి. నేను పోతే దానికి ఇంకో సలహా ఇస్తారా మీరు? ఇంకో మొగుడు చేసుకోమని దాన్ని అలా పడుకోమంటారా? గుండె గీసేస్తారా శుభ్రంగానో బాలవితంతో అని నాకు సలహా ఇస్తున్నారు ఇక్కడ. భర్తంతో భార్య కూడా అంతే కదా. నేను ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకోను. దానికి లేని యోగం నాకు అక్కర్లేదు. ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎప్పుడో నన్ను రమ్మంటుంది, వెళ్ళిపోతాను. అంత నిజాయితీగా మహాబ్రాహ్మణుడు, మహాకవి, మహాపండితుడు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు. ఆయన జీవిత 70 ఏళ్ళు బతికాడు. మహాకావ్యాలన్నీ రచించాడు. అద్భుతమైన గుంటూరు కాలేజీ శతావధానం మా శతావధానులందరికీ ప్రేరణ. ఆయన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఏ శ్లోకము విడిచిపెట్టకుండా ద్విపదలో అనువాదం చేశాడు. చక్కగా ఆ ఛందస్సుకి ఇది సరిపోతుంది అని ఉత్పలమాల, చంపకమాల లాంటివి తీసుకోవాలి, సరిపోదు. ఎందుకంటే దీనికి మొకుట ఉంటుంది. శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే అని ప్రతి స్తోత్రంలోనూ రావాలి. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ప్రతి దాంట్లోనూ రావాలి. అలాంటి మొగుటం రావాలి అంటే ఉత్పలమాలలు అవి ఎంచుకుంటే ఇబ్బంది అవుతుందని ఆయన ద్విపదను ఎంచుకుని అంత జటిలమైనటువంటి భావుకథామిళితమైన స్తోత్రాన్ని తెలుగులో అందించాడు. దానికి మచ్చు కోసం మహానుభావుడు కాబట్టి ఒక్క పద్యం ఈశానాం జగతోశ్చ వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం అన్న శ్లోకానికి ఆయన చేసిన అనువాదాన్ని చెప్పుకుని మనం ముందుకెడదాం. ఏలికసాని ఈ జగతికి ఈశ్వరి ఈశ్వరి వెన్నునకు అంబుజక్షు హృత్కేళికళా సదా రసిక కేశవునూర్మికి ఊదుగ్రోవి పద్మాలయ పల్లవయుగంకిత పంకజ లోకమాత నా పాల ప్రసన్నురాలగుత వత్సలతా గుణవార్ధి నిత్సలున్. ఏలికసాని ఈ జగతికి సరిగ్గా నిన్న మనం ఒక విశేషం చెప్పుకున్నాం, గుర్తుండుంటుంది చాలామందికి. ఈశానాం అని వాడారు, ఈశానీం అని వాడలేదు. రెండు అర్థం ఒకటే. కానీ ఈశాని అంటే ఆయన అధినాయకుడు, ఆయన భార్య కాబట్టి ఈవిడ ఉంది, ఈవిడ అధినాయకురాలు కాదు. కానీ ఈశానా శబ్దం వాడితే ఆవిడే స్వయంగా అధినాయకురాలు కాబట్టి ఆయన సరిగ్గా దాన్నే గ్రహించాడు. ఏలికసాని జగతికి ఆయన భార్య కాబట్టి ఈయన్ని గౌరవించక్కర్లేదు, ఈవిడిని గౌరవించక్కర్లేదని ఈవిడంతా ఈవిడే గౌరవనీయురాలు. సరిగ్గా అదే అనువాదం అంటే. వెంకటేశ్వరుని భార్య అని అనువాదం చేయాల. ఏలికసాని ఈ జగతికి. అంతేకాదు మా అమ్మవారి గురించి మీరు ఏమంటున్నారు?
ఈశ్వరి వెన్నునకు విష్ణుమూర్తి కూడా ప్రభు ఈవిడే, ఆయన కూడా ఈవిడ చెబితే తప్ప ఎక్కడికి వెళ్ళలేడు, ఆవిడ చెప్పిన ప్రకారం ఈయన వినాల్సిందే. ఆయన ఏమిటండి, మనం అందరం అంతే సుమారుగా. పెత్తనం ఏదనేది సమస్య కాదమ్మా. ఆడపెత్తనం అనేది సాధారణంగా తెలుగులో ఒక వ్యతిరేకమైన మాటగా ప్రచారంలో ఉంది లోకంలో. అక్కడ ఇంట్లో ఏదైనా జరిగితే ఆర్థికంగా ముఖ్యంగా అక్కడంతా ఆడపెత్తనం అండి అంటారు. అక్కడికి ఏదో ఆడాళ్లే మొత్తం ఆస్తులని తగలేసినట్టు మగాళ్ళంతా పరమ పవిత్రంగా ఉన్నట్టు. ఇక్కడ ఏం లేదు, అలాంటి అవకాశాలు లేవు. రకరకాల దుర్వ్యసనాల పాలై ఆస్తులు తగలేసిన వాళ్ళు మొగాళ్లే. నిజానికి కావాలంటే ఆడవాళ్లే ఆస్తులు ఇంకా నిలబెట్టారు, కాపాడారు, ఖచ్చితంగా సందేహమే లేదు అందులో. ఏమో నేనేం పక్షపాతంతో చెప్పట్లే. నేను పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లా. నాకెవరు ఓట్లు అక్కర్లేదు, నాకెవరు ఓట్లు ఒక్కల. కానీ వాస్తవం అండి, భర్తలు దుర్వ్యసనాల పాలై ఆస్తులు తగలబెట్టిన సందర్భాల్లో కూడా భార్యలు పోపు డబ్బాలో ఉండేటువంటి డబ్బులతో పిల్లలకు అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయండి. లేకపోతే కుటుంబాలు నిలబడేవే కాదు అసలు. అంచేది ఆడపెత్తనం అనేది వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ధర్మంగా ఉంటే ఏ పెత్తనం అయితే. పైగా మనుస్మృతి అని ఇందాక ప్రసక్తి వచ్చిందిగా. మనుస్మృతి గురించి ఏమిటో వ్యతిరేకంగా మాట్లాడతారు. మనుస్మృతిలో తాళం చెవులు ఆడదానికి ఇమ్మని చెప్పాడు స్పష్టంగా. ఆర్థిక విషయాలు మగాళ్ళు నోరు మూసుకుంటే ఆడవాళ్ళకి ఇమ్మని చెప్పాడు. ఎందుకు ఇవ్వాలండి అనేది కూడా చర్చించాడు మనువు. ఎందుకు ఇవ్వాలి అంటే, అయ్యా ఇళ్ళకి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే వంట వండే విధానం వేరు. ఒక 2-3 అతిథులు వచ్చారనుకో, అప్పటికప్పుడు ఏమీ దొరకవు వెళదామంటే. ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయనుకోండి, కొంచెం ఉల్లిపాయలు కూడా ఉన్నాయనుకుందాం, అప్పటికప్పుడు ఏం దొరకవు కదా బయటికి వెళ్ళడానికి. ఏం చేస్తుందట, బంగాళదుంపలు తక్కువ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తుంది ఆటో. ఎన్ని ఉల్లిపాయలు వేసినా దాన్ని బంగాళదుంపల వేపుడే అంటారు కానీ ఉల్లిపాయ వేపుడు అని అనరు. అదే మరి లౌక్యం అంటే. ఇది ఇళ్ళ తెలివి. ఇంటానికి తెలివి ఉండదు. పెడితే పెడతాడు, లేకపోతే మా కుదరదండి ఎప్పటికీ మా ఇంట్లోనే లేవనేస్తాడు. ఇలా ఊరుకోండి అలా అంటే బాగుండదు, రమ్మనండి మీకు ఎందుకు నేను చూసుకుంటాను కదా అంటుంది. అంతే. ఏదో చేసేస్తుంది మాయ. మరి ఇలా పొదుపు చేసే లక్షణం ఇళ్ళకు ఉంది కాబట్టి ఆర్థికమైన విషయాలు ఆవిడతో చర్చించండి. కోట్లు అలా దానాలు చేసేసి రకరకాల స్వచ్ఛంద సంస్థలు పెట్టేసి ఇచ్చేస్తే చివరికి ఏదైనా ఈ మగాడికి ఏమైనా జరిగితే ఆడదాని గతి ఏమిటి అనే మనుస్మృతి ఎప్పుడో గ్రహించి మనుస్మృతికర్త ఆర్థిక విషయాల్లో స్త్రీని సంప్రదించే చేయండి అని చెప్పాడు. ఏదో 1000కి 2000కి అని కాదు, పెద్ద దానాలు ఏవో 10,000 25,000 చేస్తున్నామంటే ఖచ్చితంగా సంపాదించాలి. అందుకని ఏలికసాని ఈ జగతికి ఈశ్వరి వెన్నునకు, ఆయనకు కూడా ఈవిడే ఈశ్వరి. అంబుజక్షుహృత్కేళికళా సదారసిక, పద్మాల లాంటి కళ్ళు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయంలో ఆనందాన్ని కలిగించేది లక్ష్మీదేవే కదండి. అంతేకాదు కేశవు నోర్మికి ఊదుగ్రోవి అంటే పిల్లన గ్రోవి అమ్మ. పిల్లన గ్రోవి అంటారు. మురళిని అచ్చ తెలుగులో పిల్లన గ్రోవి అంటారు. మురళి కూడా సంస్కృతం నుంచి వచ్చింది. అచ్చ తెలుగు పేరు ఏమిటంటే ఫ్లూట్ అనేదానికి అచ్చ తెలుగు పేరు ఏమిటంటే పిల్లన గ్రోవి. ఎందుకంటారంటే క్రోవి అంటే వెదురు బొంగు అని అర్థం. క్రోవి అంటే వెదురు బొంగు. పిల్లన గ్రోవి అంటే లేత వెదురు బొంగు అని అర్థం. పిల్లన అంటే లేతది కదా, పిల్ల వేళ్ళు అంటాం కదా, అలాగా పిల్లన గ్రోవి అంటే లేత వెదురు బొంగు. ఆ వెదురుగడలో పై భాగం ఉంటుంది లేతగా, దాన్ని ఇక్కడ కట్ చేసి దాన్ని తీసి ఈ వేటగాళ్ళు అడవుల్లో తిరిగేవాళ్ళు పిల్లన గ్రోవిగా తయారు చేశారు. వాళ్ళకి ఎలా తోచింది అది, వాళ్ళు అడవుల్లో వేటాడుతూ తిరుగుతూ ఉంటే గాలి వీస్తుంది కదా, ఆ గాలి వెదురు బొంగుల్లోకి ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది, ఆ వెదురు బొంగులను చెదలు కొట్టేస్తాయి చెదపురుగులు కొట్టేస్తే చిల్లులు ఏర్పడతాయి. ఆ చిల్లుల్లో గాలి పెడుతుంది. వెళ్ళిన గాలి పైనుంచి వస్తుంది. వచ్చినప్పుడు ఈల వినిపించేది. వాళ్ళు వెంటనే గ్రహించారు అది విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య కాదు. గ్రహించడం అంటే అది గాలి సహజంగా వీచి అది వెదురు బొంగుల్లోకి ప్రవేశించింది. ఎలాగ పై రంధ్రం నుంచి కింద రంధ్రం నుంచి కాదు, దానికి రంధ్రాలు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి, చెదపురుగులు వెదురు బొంగును కొట్టేసాయి. కొట్టినప్పుడు రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ రంధ్రాల్లోకి ఈ గాలి వెళ్ళిన గాలి మళ్ళీ బయటకు వస్తుంటే అనేదో ఈల వేసింది. ఇదేదో బాగుందిరా, దీన్ని తీసి మనం ఊదితే బాగుంటుంది అనమాట అని వాడికి ఐడియా వచ్చింది. చెప్పండి, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదే. మనం చదువు అంటున్నాం, గమనించండమ్మా. అందరూ ఇంగ్లీష్ మీడియం చదివారు, ఎంఏలు ఎంఫిల్లు పిహెచ్డీలు చేశారు, ఎంఎస్సీలు చేశారు, చాలా చేశారు. ఏం కనిపెట్టారండి, ఒక్కొక్కళ్ళు 2 పిల్లల్ని కనిపెట్టారు, ఇంకేం కనిపెట్టలేదు. ఇక్కడ కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు అసలు. అందుకని మనం ఆలోచించాలి, చదువు అంటే కేవలం పుస్తకాలు కంఠస్థం చేయడం కాదు, సమాచారం కాదు. చదువు అంటే సదాచారం, ఒక మెరిట్, మేధాశక్తి. అంటే ఏమైనా కొత్తగా కనిపెట్టావా, లోకానికి ఏమైనా మేలు జరిగిందా, ఆ రకంగా పరిశోధనలు జరగాలి. ఇంత కరోనా వ్యాధి వచ్చింది, ఏడాది పాటు మింగేసింది అందరినీ. మందు కనిపెట్టడానికి ఎంతకాలం పట్టిందండి, ఎందుకంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ పని లేక.
ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ. ఇన్ని నెలలైనా ఇప్పటికీ వేస్తున్న టీకా కూడా సక్రమంగా ఉందో లేదో అనుమానంగానే ఉంది. అంటే ఏం కనిపెట్టినట్టు? అంతకంటే ఈ విద్యార్థులు వేరే ఏదైనా సాహిత్యమో సంగీతమో నేర్చుకున్నట్టే అందులో బాగుండేవారేమో కదా. అంటే డబ్బు సంపాదించడం ప్రధానంగా భావించకూడదు, పరిశోధన చేయాలి. పిల్లన గ్రోవి అంత గొప్ప మాట. అందుకని కేశవు నోర్మికి ఊదు గ్రోవి అంటే పిల్లన గ్రోవి ఇలా ఊదగానే లేళ్ళు గోవులు వచ్చినట్టుగా ఆ మహానుభావుల్లో ఉండేటువంటి ఓపిక ఉంది, ఓర్మి. దానిని లక్ష్మీదేవి రెట్టింపు చేస్తుంది, పెంచుతుంది, వర్ధింపజేస్తుంది. తక్షాంతి సంవర్ధిని అన్నదానికి తెలుగు మాట అన్నమాట ఇది. పద్మాలయ, పద్మంలో ఉంటుంది. పాణి పల్లవయుగాంకిత పంకజ, రెండు చేతుల్లోనూ పద్మాలు ధరించి ఉంటుంది. పద్మాశ్రయే సంస్థితాం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం. దానికి ఇలా చేశాడు. పాణిపల్లవయుగాంకిత పంకజ లోకమాత నాపాల ప్రసన్నురాలగుత వత్సలతా గుణవార్ధినిత్సలున్. వాత్సల్య గుణం ఆవిడలో ఉంది. అటువంటి ఆవిడ మన ఆశీర్వదిస్తుందని కోరుతూ ఇక వెంకటేశ శరణాల ప్రపత్తిలోకి వెడదాం. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామి సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ శరణం ప్రపద్యే. ఇక్కడి నుంచి తర్వాత ఉండే శ్లోకాలన్నిట్లో 4వ పాదం ఒక్కటే, శ్రీ వెంకటేశ శరణం ప్రపద్యే. దానికి అర్థం ఒక్కసారి చెప్పుకుంటే మళ్ళీ చెప్పక్కర్లేదు. శ్రీ వెంకటేశ చరణవు, శ్రీ వెంకటేశ్వరుని యొక్క 2 పాదాలు చరణవు, ద్వివచనం అంటారు దాన్ని. అన్ని భాషల్లోనూ ఏకవచనం బహువచనం మాత్రమే ఉంటుంది, ఇంగ్లీషు సహా అన్ని భాషల్లో. ఒక్క సంస్కృతంలో మాత్రమే ద్వివచనం ఉంటుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఎందుకో తెలుసా? అర్థం చేసుకోవాలి. ఊరికే ఏది కారణం లేకుండా రాదు. సంస్కృత విద్య, ముఖ్యంగా వేద విద్య, ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేవారు. ఇప్పుడు ఒక్కడికి చెప్పేవారు కాదు, 3వ వాడిని రానిచ్చేవారు కాదు. ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేవారు. జంట సఖనావతు సఖనౌ భునక్తు సఖ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఆవహై. ఇది ద్వివచనం అండి. ఎందుకంటే గురువులు ఎప్పుడు ఇద్దరికి చెప్పేవారు. ఆ ఇద్దరిలో కూడా ఎలా ఉండేవాడో తెలుసా? ఒకడు చాలా మెరిట్ విద్యార్థి, తెలివైన విద్యార్థి, ఒకడు కాస్త మందకొడుగా ఉండేవాడు. అలాంటి వాళ్ళని ఎంపిక చేసేవారు. ఖచ్చితంగా ఒకడు బాగా కుశాగ్ర బుద్ధి, ఒకడు కొంచెం తర్వాత నెమ్మదిగా గ్రహిస్తాడు మందకొడి. వాడు పక్కన వీడిని కూర్చోబెట్టేవారు, ఇద్దరికి పాఠం చెప్పేవారు. అప్పుడు ఈ కుశాగ్రబుద్ధి అయిన వాడు ఒక్కసారి చెప్పగానే గ్రహించేసేవాడు ఏకసంధాగ్రహి. తర్వాత ఏం చేసేవారు? ఉపాధ్యాయుడు అనవసరంగా ఊరికే శ్రమ పడకుండా ఆయన మళ్ళీ చదువుకోవాల్సిన శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఈ తెలివైన పిల్లాడిని ఏం చేసేవారు? మధ్యాహ్నం వీడికి పాఠం చెప్పరా అనేవారు. మధ్యాహ్నం ఇంకో మర్రి చెట్టు కింద రావి చెట్టు కింద కూర్చొని తెలివైన పిల్లాడు కాస్త మందకొడి వాడికి పాఠం చెప్పాడు. దానివల్ల ఏం జరిగేది? ఈ మందకొడిగా ఉండేవాడికి పాఠాన్ని 3-4 సార్లు విన్నట్టుగా ఉండేది. గురువుగారు చెప్పేటప్పుడు విన్నాడు, మళ్ళీ తన తోటి విద్యార్థి చెబుతుంటే విన్నాడు. పైగా ఆ వయస్సు వాడు చెబితే బాగా ఎక్కుతుంది. మనం పిల్లల్ని చూడండి, తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఎన్నో నీతులు చెబుతారు. ఆయన పరీక్షల రోజులు చదువుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, బాగా చదువుకోవాలి, పొద్దుట మనము లేవాలి, చక్కగా పళ్ళు తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి అనేవి చెబుతారే చిన్నపిల్లల్లో. ఇప్పుడు ఇవన్నీ చెబుతారు ఇక్కడ. వాడన్నీ అలాగనమ్మా, ఓకే మమ్మీ, ఓకే అంటాడు ఇలాగా. తర్వాత వీడికి ఎవడో ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తాడు, మనకి చెప్పకుండా పారిపోతాడు ఇంట్లోంచి. పైగా ఏమంటాడు? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ ఏందన్నాడు. ఏమీ లేదు, అది గర్ల్ ఫ్రెండ్ అమ్మ, వీడు రమ్మంది. అనుమానం లేదు అక్కడ. యాక్సిడెంట్ లేదు, ఏం లేదు. అసలు ఫ్రెండ్ మొగాడు కాదు, గర్ల్ ఫ్రెండ్. మనం ఏమంటాం? మా వాడికి పరోపకారం కాదమ్మా, కొంపలంటుకు పోయి తెలుస్తుంది నీకు పరోపకారమో ఇంకోటో. అంటే ఆ వయస్సు వాడు మాటకి విలువిస్తాడండి, పెద్దాళ్ళ మాటకి విలువిస్తాడు అనుకోవడం పొరపాటు. చాలామంది అంటారు మా పిల్లలు చెప్పినట్టు వినట్లేదు. తెలియని అజ్ఞానంలో మాట్లాడతాం. పిల్లలు చెప్పినట్టు చెయ్యరమ్మా, మనం చేసినట్టు చేస్తారు. ఖచ్చితంగా మనం చెయ్యాలి, వాళ్ళు చేయించాలి. నువ్వు 100 ఉపదేశాలు ఇచ్చినా వాడు చెయ్యి. పొద్దున్నే దేవుడు పూజ చేయమని చెప్పాను కదా, చేయమేమిటి అండం కాదమ్మా. భార్యాభర్త కూర్చొని చేయండి, అక్కడ చేసేది. ఒక అరగంట కూర్చోండి. వాళ్ళు లేచినా సరే లేవకపోయినా సరే గట్టిగా దుప్పట్లో కూడా వినపడేలా గట్టిగా చదివేయండి. పొద్దున్నే తల్లిదండ్రులు పూజా మందిరంలో చదివే స్తోత్రాలు గట్టిగా చదవాలి, ఎందుకంటే నిద్రపోయే పిల్లలకి వినపడాలి. వాడు అప్పుడు లేస్తాడు. 4 రోజులు అయ్యాక పడుకోనివ్వట్లేదు, ఎలాగో లేస్తాడు వాడు. మనం ఏదో మౌనంగా లోపల కొనుక్కున్నాం అనుకో, వాళ్ళు లేవడు, బాగానే ఉంది, నీ పూజ అయిపోయాక లేపు మమ్మీ అంటాడు. 9ంటికి లేవాలి. ఇంకా లేదు, అదిరిపోవాలి. అపార్ట్మెంట్లు ఇళ్ళన్నీ అదిరిపోవాలి. వాడికి నిద్ర పట్టదు, అలాగే చదవాలి. అవసరమైతే దుప్పట్లో నూరెట్టి చదివేయాలి.
లేస్తావా లేవా అన్నట్టు అంతే. దెబ్బకు లేవకేం చేస్తాడు ఇంకా. అంతేకాదు, మీరు పైకి చదివితే ప్రయోజనం ఏమిటంటే చెబుతున్నా, పైకి చదివితే ప్రయోజనం ఏమిటంటే వాడు బద్దకించి పడుకుంటాడు, అయినా వాడు చెవిలోకి వెళ్ళిపోతుందమ్మా సుప్రభాతం, వాడికి వచ్చేస్తుంది ఒకటి. అది దాన్ని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు, అనీతి విద్య. నేర్పుతున్నామని చెప్పకుండా నేర్పేయడం. పూర్వం అలాగే చెప్పారు తల్లులు, పనిగట్టుకు చెప్పలేదు. వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు. మా అమ్మగారు అధ్యాత్మ రామాయణ కీర్తన పాడుతూ ఉండేవారు, అలాగే గెరటి తిప్పుతూ ఉండేవారు. మాకు 5 ఏళ్ల పాటు చదువు లేదు. రవికల కొట్టాడు గోచెగుట్టు కింద పెట్టి కూర్చోబెట్టారు అక్కడ. ఆవిడ చుట్టూ తిరిగేవాళ్ళం. ఆవిడ అలా పాడుతూ వేడి అన్నం పెట్టవయ్యా రఘువర మునివర, ఎన్నడూ కష్టములు ఇరుగురు మునివర, వెన్నబాలు పొయ్యవయ్యా మునివర అని పాడుతూ ఉంటే నాకు ఏమిటో అర్థం వల్ల పాడేసాం ఆవిడతో పాటు. ఎక్కడిది ఇది? రామాయణం, అధ్యాత్మ రామాయణం. దశరథుడు పిల్లల్ని విశ్వామిత్రుడు వెనకాల పంపిస్తూ చెప్పాడు పాపం, హాస్టల్కి పంపే పిల్లాడి గురించి జాగ్రత్తలు చెప్పినట్టు. వేడి అన్నం పెట్టవయ్యా మునివర, అడవిలో వేడి అన్నం ఎక్కడ దొరుకుతుందండి? ఆయన ప్రేమ. వేడి బువ్వ పెట్టవయ్యా మునివర, వెన్నబాలు పొయ్యవయ్యా మునివర, ఎన్నడూ కష్టములు ఎరుగరు మునివర అని ఏడిచేట. తండ్రి ప్రేమ ఏమిటో అర్థమైంది ఆ మాటల్లో. ఇది ఎలా తెలిసింది నాకు? నేనేం చదవలేదు అధ్యాత్మ రామాయణం, మొహమాటం ఏం లేదు అందులో, చదవలేదు. మా అమ్మ పాడుతూ ఉండేది. ఆ వెనకాల తిరుగుతుంటే మనకు నోటుకొచ్చేసింది. ఇలా నేర్పేవారు. ఇలాగ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఆధునిక విద్యా విధానం నేర్పాలి అంటే, మీరు ఇంట్లో కూర్చుని పూజామందిరంలో రకరకాల స్తోత్రాల పైకి చదువుతూ ఉంటే వాడు పడుకోనివ్వండి, మొహం కడుక్కోనివ్వండి, స్నానం చేస్తూ ఉండనండి, వాడికి వినపడే విధంగా చదివేస్తూ ఉంటే ఖచ్చితంగా ఓ ఏడాది అయ్యేసరికి వాడికి సగం స్తోత్రాలు నోటుకొచ్చేస్తాయి. నెమ్మదిగా ఎప్పుడో ఒక ఆసక్తి కలుగుతుంది. అమ్మా నాన్న దీని అర్థం ఏమిటని అడుగుతాడు. అంతేకాదు, పెళ్ళి అయిన తర్వాత ఓ దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. దెబ్బలకి తగలగానే మొత్తం వేదాంతానికి వచ్చి కూర్చుంటాడు. 10 ఏళ్ల పాటు ఎన్ని గ్రంథాలు చదివినా, ప్రవచనాలు చెప్పినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది. ఇద్దరికీ అర్థమైపోతుంది. అందులో ఆడాళ్ళు ఉద్యోగం కూడా చేస్తే 5 ఏళ్ళు ముందే అర్థమవుతుంది. అది బోనస్. అది ఇంకా ఎక్కువ ఉంటాయి కష్టాలు. ఇద్దరికీ అర్థమవుతుంది. ఎన్ని గ్రంథాలు చదివినా ఏమీ తెలియదు, కాపురం చేస్తేనే అర్థం. అందుకే ఏదో బ్రహ్మచార్యం నుంచి సన్యాసం అందరికీ కుదిరే వ్యవహారంగా ఒక ఎవరో శంకరాచార్య అలాంటి వాళ్ళకి అది అందరికి కుదరదు. మనబోటుగానే శుభ్రంగా గోతులో దిగాలి, బాగా మట్టి పూసుకోవాలి, బురదంతా నెత్తి మీద వేసుకోవాలి, పిల్లల్ని కనాలి. వాళ్ళు మన కళ్ళ ముందే మన తిడుతూ ఉంటే పడాలమ్మా చచ్చినట్టు. అయ్యో పిల్ల ఇలా తిడుతోంది, కన్నబిడ్డే పడాలి. అప్పుడే మనసులో మార్పు వస్తుంది. ఇన్ని కోట్లు సంపాదించి ఉపయోగం, నా బిడ్డలు నన్ను తిడుతున్నారు, ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు వీళ్ళకి, కొట్టుకు చచ్చిపోతున్నారు వీళ్ళిద్దరూ. ఇందుకోసం సంపాదించింది, వీళ్ళ కోసం నిద్రాహారాలు మానేసి ఆదివారం కూడా ఓవర్ టైం చేసేసాం అని వైరాగ్యం రాదండి. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా రాదు, ఎన్ని గ్రంథాలు చదివినా అనుభవం చాలా గొప్పది ఎప్పుడు కూడా.